హాయ్ అండి, నమస్కారం. నేను ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక వీడియో చేస్తున్నాను బీఎస్సీ నర్సింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి, కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ అని ఏంటి. బీఎస్సీ నర్సింగ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ ఇన్ ఏ యూజీ డిగ్రీ ప్రోగ్రామ్. ఇదొక అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ అండ్ ఇది వచ్చేసి 4 years అయితే ఉంటుంది. హై డిమాండింగ్ కోర్స్. ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. 100% జాబ్ గ్యారంటీ కోర్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ ఇంటర్ బైపీసీ పాస్డ్ విత్ 50%. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ అనేవి 50% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఎంపీహెచ్డబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే. దాని తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎంసెట్తో పాటు ఇస్తున్నారు. సో నీట్ ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో జరుగుతుందండి. మనము డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఒకటి, అందులో మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా, దాంతోనే ఆన్లైన్లో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి బీఎస్సీ నర్సింగ్లో. టోటల్గా సెమిస్టర్ వైజ్గా ఉంటుందండి బీఎస్సీ నర్సింగ్. టోటల్ 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి 4 yearsలో. అందులో వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి అప్లైడ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, నెక్స్ట్ అప్లైడ్ సైకాలజీ అండ్ సోషాలజీ, నర్సింగ్ ఫౌండేషన్ 1, నెక్స్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్. సెకండ్ సెమిస్టర్లో అప్లైడ్ బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్. నెక్స్ట్ నర్సింగ్ ఫౌండేషన్ 2 అండ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్లో వచ్చేసి మైక్రోబయాలజీ, ప్యాథాలజీ 1, ఫార్మకాలజీ 1, AHN 1 అంటే అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1. ఫోర్త్ సెమిస్టర్లో వచ్చేసి ఫార్మకాలజీ 2, ప్యాథాలజీ 2, జెనెటిక్స్ PPG అని అంటారు, AHN 2 అడల్ట్ హెల్త్ నర్సింగ్ 2. ప్రొఫెషనలిజం. ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1, మెంటల్ హెల్త్ నర్సింగ్ 1, చైల్డ్ హెల్త్ నర్సింగ్ 1, నర్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్సిక్ నర్సింగ్. సిక్స్త్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ వచ్చేసి మెంటల్ హెల్త్ నర్సింగ్ 2, చైల్డ్ హెల్త్ నర్సింగ్ 2, midwifery and OBG obstetric gynecologist of nursing, nursing management and leadership. సెవెంత్ సెమిస్టర్ వరకు మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత 8th సెమిస్టర్లో ఎగ్జామ్స్ అయితే ఉండవు. సెవెంత్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2, నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, మిడ్వైఫరీ అండ్ OBG 2 అనేది 7th సెమిస్టర్లో సబ్జెక్ట్స్ అండి. 8th సెమిస్టర్ కంప్లీట్లీ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. 6 months ట్రైనింగ్ అనేది చేయాలి, క్లినికల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇదైతే బీఎస్సీ నర్సింగ్ ఫుల్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఇంకో వీడియోస్ అయితే చేసి పెట్టాను, అవి కూడా చూడండి. పాస్ట్లో టాప్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా టాప్వి మనం ఒక వీడియో చేసి పెట్టాను. ఇంకా బీఎస్సీ నర్సింగ్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటుంటే కామెంట్ పెట్టండి, నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను మళ్ళీ. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ నా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనిపించి ఇంకెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.